షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ఎందుకు కొట్టిండంట? అనుష ఏం చెప్పేది మీకు? నమస్తే. ప్రస్తుతం నేను వికారాబాద్ జిల్లా తాండూరులో ఉన్నాను. తాండూరులో నవవధువుని చాలా దారుణంగా చంపేశారు. పెళ్ళయి 8 నెలలు అవుతున్నటువంటి నవవధువును ఒక పెద్ద కర్ర తీసుకుని తల మీద కొట్టి చంపేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అదే ఇంటి దగ్గర నేనున్నాను. ఎక్కడైతే అనూష ఆ నవవధువుని చంపేశారో అదే ఇంటి దగ్గర ప్రస్తుతం నేనున్నాను. మీరు స్క్రీన్ మీద ఆ ఇంటికి సంబంధించినటువంటి దృశ్యం కూడా చూడొచ్చు. ఇక్కడే ఆ అనూష కూర్చొని ఉంది. ఈ ప్లేస్లోనే మర్డర్ జరిగింది. ఈ ప్లేస్లోనే ఆమె ఇదే విధంగా కూర్చొని ఉంది. భర్త పరమేశ్ ఇష్టారీతిన ఆమె మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆమె ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. గొడవ జరిగినప్పుడు ఆమెని ఇదే తలుపు, ఈ ఇంటికి సంబంధించినటువంటి ఇదే తలుపుకేసి తలకు కొట్టాడు. మీరు స్క్రీన్ మీద కూడా ఈ దృశ్యాలు చూడొచ్చు. సీసీ కెమెరాలో అవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మర్డర్ అనేది సంచలనం రేపినటువంటి పరిస్థితి ఉంది. ఆమె ఇక్కడ కూర్చున్నప్పుడు గొడవ పడుతున్నప్పుడు ఈ తలుపుకేసి తలను కొట్టాడు. తర్వాత మళ్ళీ ఆమె కూర్చుంది, మళ్ళీ గొడవ జరుగుతుంది, మళ్ళీ తలుపుకేసి బాదాడు. తర్వాత ఇంత గొడవ జరుగుతున్నప్పుడు పక్కింటి ఒక ఆమె వచ్చి ఎందుకు ఈ విధంగా కొడతా ఉన్నా, ఎందుకు ఈ విధంగా గొడవ పడతా ఉన్నా అని చెప్పి ఆపే ప్రయత్నం చేసినా అతను వినలేదు. అంటే 8 నెలల నుంచి ఇదే రకమైనటువంటి గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంటి పక్కన చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి కూడా మనం సమాచారం తీసుకున్నప్పుడు 8 నెలల నుంచి ఇదే విధంగా గొడవ పడుతూ ఉన్నాడు, ఇంట్లో కొడతా ఉన్నాడు, తిడతా ఉన్నాడు. ఈ సంఘర్షణ అనేది జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, పెద్దల్ని ఒప్పించారు. పెళ్లి చేసుకున్న తర్వాత తను ఒక మృగంలా ప్రవర్తించాడు, ఒక దుర్మార్గంగా ప్రవర్తించాడు, ఒక రాక్షసుల్లాగా ప్రవర్తించి కట్టుకున్న భార్యని, తననే నమ్ముకొని ఇంటికి వచ్చినటువంటి భార్యని అత్యంత పాశవికంగా దుర్మార్గంగా ఇక్కడే చంపేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం స్క్రీన్ మీద కూడా మీరు చూస్తూ ఉన్నారు సీసీ ఫుటేజ్ రికార్డ్. ఈ గొడవ జరుగుతున్నప్పుడు, ఈ మీద దాడి చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి సీసీ కెమెరా కూడా మాకు కనిపిస్తోంది. ఈ సీసీ కెమెరా అనే రికార్డ్ అయింది. ఆమె మీద పూర్తిగా గొడవ పడేది, కొట్టేది, కర్ర తీసుకుని తల మీద కొట్టేది మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సీసీ కెమెరా అనే రికార్డ్ చేసింది. మొత్తం దృశ్యాలు కూడా అన్నీ కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తలకేసి కొట్టిన తర్వాత ఈ తలుపుకేసి 2 సార్లు కొట్టాడు. కొట్టిన తర్వాత ఆమె కూర్చొని ఉన్న తర్వాత ఇంకా కోపంలో, మరి క్షణికావేశమా ఏం జరిగిందో తెలియదు కానీ ఆ కోపం తట్టుకోలేక ఇక్కడ చూడండి, ఇక్కడే కర్రలు కూడా ఉన్నాయి. చూడండి, ఇదిగోండి ఈ కర్రలు సేమ్. ఈ కర్ర తీసుకొని సేమ్ ఇదే రకంగా వచ్చి ఆ కోపాన్ని తట్టుకోలేక ఆమె ఇక్కడ కూర్చున్నట్టుగా తల మీద వేసి కొట్టాడు. పక్కన ఒక ఆమె వచ్చి ఆపే ప్రయత్నం చేసింది, అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇంకా అతను ఎక్కడా కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇష్టారీతిన ఒక రాక్షసులాగా ప్రవర్తించాడు, దుర్మార్గంగా ప్రవర్తించాడు. దీన్ని తీసుకొని ఇక్కడ కూర్చున్నటువంటి అనూషని పరమేశ్ ఈ విధంగా కొట్టి 5-6 దెబ్బలు వేశాడండి. గట్టిగా తల మీద కొడితే ఆన్ ది స్పాట్ ఆమె కొలాప్స్ అయిపోయింది. ఆన్ ది స్పాట్ ఇదే అరుగు మీద ఇట్లా అన్నిసార్లు కొట్టిన తర్వాత కిందకు పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత కూడా ఇంకా 2-3 సార్లు తల మీద కొట్టాడండి. తల మీద కొట్టి ఈ కర్రని ఇదే విధంగా పడేశాడు. ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు ఆపే ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా ఆగకుండా అత్యంత పాశవికంగా అనూషని చంపేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ గొడవలు జరుగుతున్నప్పుడు వాళ్ళు అనూష తల్లి కూడా మీడియాతో మాట్లాడింది. ఒకసారి ఇట్లాగే కొడితే ఆసుపత్రిలో చికిత్స చేయించారంట. చికిత్స చేయించిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత షరామామూలే మళ్ళీ ఇదే విధంగా గొడవ చేయటం, ఇదే విధంగా కొట్టడం. ఇంత దుర్మార్గంగా ఆ పరమేశ్ అనేటువంటి వ్యక్తి అనూష భర్త ప్రవర్తించినటువంటి పరిస్థితి. ఎందుకు కొట్టిండంట? అనుష ఏం చెప్పేది మీకు? దీనికి కారణం ఏంటి? దీనికి కారణం
అదనపు కట్నం కోసం వేధించడమే. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడైతే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడో అప్పటి నుంచి అత్తకి అనూషకి, తర్వాత కుటుంబ సభ్యులకి, పరమేష్తో ఆ అనూషతో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. నువ్వు ఇంటికి వెళ్తావా లేదా, ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తావా లేదా, వరకట్నం కావాల్సిందే, నువ్వు డబ్బులు తీసుకొస్తేనే ఇంట్లో ఉండాలని చెప్పి ఇదే రకమైనటువంటి గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. డబ్బుల కోసమే, కట్నం కోసమే మా అమ్మాయిని చంపేశాడు ఆ విధవ అని చెప్పి వాడిని కఠినంగా శిక్షించాలి, వాడిని మాకు అప్పగించండి, వాడిని మేమే చంపేస్తామని చెప్పి చాలా కోపంగా అనూష కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఆ వీడియో చూసిన ఎవరికైనా సరే కన్నీళ్ళు వచ్చేస్తాయండి. అంత బాధ కలుగుతున్నటువంటి సంఘటన అది. ఇక్కడే అరుగు మీద కూర్చొని గొడవ పడుతూ ఈ తలుపుకి ఇసు కొట్టి కర్ర తీసుకొని తల మీద అన్నిసార్లు కొడితే నిజంగా అనూష ఎంత బాధకు గురై ఉంటుంది. సరే, ఈ గొడవ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఆమె ఎంత మదనపడి ఉంటుంది. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అదే ప్రేమ ఉంటుందేమో చెప్పి ఆ పిచ్చి తల్లి కలలుగంది. అదే ప్రేమ ఉంటుంది, జీవితంతో నన్ను బాగా చూసుకుంటాడు, చాలా నమ్మకంగా చూసుకుంటాడు, ఆ ఉద్దేశంతోనే నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి భావించింది. కానీ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే అసలు స్వరూపం బయటపడింది అన్నట్టుగా, తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నట్టుగా చాలా దుర్మార్గంగా ప్రవర్తించి ఇష్టారీతిన కొట్టి కర్రతో చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు వచ్చారు, కేసు నమోదు చేసుకున్నారు. అతన్ని ఫస్ట్ పారిపోయాడు, పరారీలో ఉన్నాడు. తర్వాత పోలీసులు అతన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంట్లో ప్రస్తుతం ఎవరు లేరు, మీరు చూడొచ్చు, తాళం కూడా వేసింది. మొత్తం వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. సో చాలా దుర్మార్గమైనటువంటి ఘటన ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఇంత దారుణంగా కట్టుకున్నటువంటి భార్యని కనీసం 8 నెలలే అవుతుంది పెళ్ళైన 8 నెలలకే నవవధువుని ఇంత దుర్మార్గంగా కర్రతో తల మీద కొట్టి చంపాడంటే చాలా బాధ కలుగుతున్నటువంటి విషయంగా కనిపిస్తోంది. అనూష పేరెంట్స్ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ప్రేమ పెళ్ళి అన్నప్పుడు ఆ అమ్మాయి ప్రేమ కోసం ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కూడా, అనూష తల్లిదండ్రులు కూడా, సరే అమ్మాయి ప్రేమించింది, మంచిగా చూసుకుంటాడు, జీవితం బాగుంటుంది, సరేనమ్మా నువ్వు ప్రేమించావు కదా, నీ మనసులో ప్రేమ ఉంది కదా అబ్బాయి పట్ల, సరే పెళ్లి చేసుకో అని చెప్పి పెళ్లి చేస్తే శవాన్ని చేతిలో పెట్టారని చెప్పి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోగిస్తూ ఉన్నారు. అమ్మాయి సంతోషంగా ఉంటుందని తన సంతోషం కోసం పెళ్లి చేస్తే 8 నెలలకే ఇంత దారుణంగా కొట్టి చంపుతాడా? పెళ్ళైన దగ్గర నుంచే గొడవలే, కేవలం డబ్బు కోసం వరకట్నం వేధింపులతో మా అమ్మాయిని చంపేశారని చెప్పి ఆ సీసీ ఫుటేజ్ వీడియో చూసిన తర్వాత గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ కుటుంబ సభ్యులంతా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. సేమ్ ఇదే ఇంటి దగ్గర జరిగింది. ఇక్కడ ఇదే అరుగు మీద అనూష కూర్చుంది, కూలబడిపోయిందండి. ఇక్కడ మీరు రక్తపు మరకలు కూడా చూడొచ్చు. ఆమె రక్తం పడుతూ ఇక్కడంతా ఇట్లా 2 దెబ్బలు వేసిన తర్వాత కింద అరుగు మీద పడిపోయిన తర్వాత తల నుంచి బ్లడ్ కారి ఇక్కడ మీకు ఆ చారలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఈ చారలు రక్తం మడుగులో ఆమె పడిపోయిన తర్వాత ఈమె ఇంకా చనిపోయిందన్న ఉద్దేశంతో పారిపోయాడు. ఇంట్లో ఇంకా లేకుండా పారిపోయాడు. ఆ సమయంలో ఈమె తల్లి లేదండి, పరమేశ్వర తల్లిదండ్రులు ఎవరు లేరు, వాళ్ళు చేనికి వెళ్ళిపోయారంట. ఇంట్లో ఎవరు లేని సమయంలో గొడవ చేసి చాలా దారుణంగా కొట్టేసి చంపేశాడు. ఇది ప్రస్తుతం ఈ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత మనం అనూష తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడికి కూడా వెళదాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, పరమేశ్వరికి సంబంధించి ఏంటి, వాళ్ళ మనసులో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.